హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? చాలామంది అడుగుతుంటారు, పిల్లలకు టీ లేక చాయ్ తాగిపియచ్చా, తాగిపియరాదా? పిల్లలకు 13 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి ఎస్పెషల్లీ చాయ్ అనేది, టీ అనేది అస్సలు అంటే ససేమిరా ఇవ్వకూడదు. ఎంత వారం చేసినా ఇవ్వకండి. నేను ప్రతి పేరెంట్ని రిక్వెస్ట్ చేసేది ఇదే. చాయ్ అనేది పిల్లలకు ఎస్పెషల్లీ 13, 14 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకు మాత్రం అసలు ఇవ్వకండి. దీనికి 4 మెయిన్ రీజన్స్. ఒకటి ఏంటంటే, టీలో ఒక కాంపౌండ్ టానిన్స్ అని ఉంటాయి. ఆ టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే, మీకు పిల్లలకు ఐరన్ అబ్జార్ప్షన్ను దాన్ని స్టాప్ చేస్తుంటుంది. ఐరన్ అబ్జార్ప్షన్ స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ 14 ఇయర్స్ కింద ఉన్న పిల్లలకు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గ్రోత్కు అది చాలా దోహదపడుతుంది. సో టానిన్స్ అనేవి ఐరన్ అబ్జార్ప్షన్కు చాలా 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 నష్టం కలిగిస్తాయి. సో అది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్ ఏంటంటే, టీ అనే దాంట్లో బేసికల్లీ ఇట్స్ అ డయూరిటిక్. డయూరిటిక్ అంటే ఎక్కువ మన పిల్లలకు టీ తాగించినప్పుడు ఏమవుతుందంటే, మాటికి ఎప్పటికీ యూరిన్ అంటే టాయిలెట్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలు చాలాసార్లు స్కూళ్ళలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వాటర్ తాగే అలవాటు ఉండదు. పేరెంట్స్ ఉంటేనే వాటర్ వాళ్ళు తాగిస్తారు. సో అలాంటప్పుడు యాజ్ ఇట్ ఈస్ అ డయూరిటిక్ కాబట్టి ఎక్కువ వాటర్ డీహైడ్రేషన్ అనేది జరుగుతుంటుంది. సో అది నెంబర్ 2 రీజన్. నెంబర్ 3 రీజన్, టీలో ఎస్పెషల్లీ కెఫీన్ అనేది ఉంటుంది. కెఫీన్ ఏం చేస్తుందంటే, పిల్లలకు యాంగ్జైటీ కానీ, రెస్ట్లెస్నెస్ కానీ, చిట్ చేయడం, అల్లరి చేయడము, చిరాకు ఉండడం దానికి దోహదపడుతుంది. నెంబర్ 4 రీజన్ ఏంటంటే, టీ ఎస్పెషల్లీ ఏం చేస్తుందంటే ఇండైజెషన్, పిల్లలకు ఇండైజెషన్ కానీ, హార్ట్ బర్న్ సింటమ్స్ కానీ ఎక్కువ ప్రేరేపించడానికి అవకాశం ఉంటుంది. సో టీ అనేది ప్లీజ్ మీరు పేరెంట్స్ ఎవరైనా సరే ఎంత మారం చేసినా ఒక 13, 14 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకు మాత్రం టీ అనేది మీరు అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.